ఎలా ఉన్నారండి అందరూ? ఇదిగోండి విచ్చమ్మ సాయంత్రంకి ఆకలేస్తుంది కదా, సో దానికి పంప్కిన్ అండ్ క్యారెట్ ట్రై చేస్తాను ఈరోజు. చిదావిచ్చి బాగా మరిగిపోయాక, ఇది కొంచెం వేడి తగ్గాక దాన్ని కొంచెం క్యారెట్ అయితే పీసెస్ కట్ చేసి, పంప్కిన్ కూడా పెద్ద కాకుండా చిన్న పీసెస్ వేస్తే తినేస్తుంది. అది కొంచెం చల్లారాలి. అవి ఇచ్చిదా దా అయితే విస్కీ అయితే వెయిట్ చేస్తుంది. సాయంత్రం అయింది కదా, ట్రీట్స్ అనుకుంటుంది. యాక్చువల్లీ దానికి ట్రీట్స్ అలవాటు, కానీ హెల్తీ ఫుడ్డే అలవాటు చేస్తుంది దానికి. మీరు కూడా మీ డాగ్స్కి హెల్తీ ఫుడ్డే అలవాటు చేయండి. సో అయితే బయటికి తీస్తాను ఇప్పుడు. కొంచెం చల్లారాక విస్కీకి కొంచెం కట్ చేసి పెట్టేస్తాను. పీసెస్ కట్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ విస్కీ. దా ఇక్కడ రా, ఇక్కడికి వచ్చి కూర్చో ఇక్కడ కూర్చో, పెడతాను. కూర్చో. చెప్పు, ఏంటి విషయాలు? ఇచ్చమ్మా, గుడ్ గర్ల్ నువ్వు. వంగారు తల్లి ఇచ్చ. విచ్చి తిను. ఆడికి తినిపించాలండి, లేకపోతే తింద బౌల్ వేస్తే విస్కమ్ మాత్రం. ఇదిగోండి ఇలా తినిపించాలి. ఇలా తినిపిస్తేనే తింటుంది కదా విచ్చే. ఇటు చూడు, కనిపించట్లేదు. గుడ్ గర్ల్. తినేసావా? ఇప్పుడు క్యారెట్ తింటావా? అయిపోయింది. మళ్ళీ ఆలోచిస్తుందండి, పైన ఏమైనా సౌండ్లు వస్తున్నాయా, ఆకాశంలో బాంబులు పేలుతున్నాయా, అన్నీ దీనికే కావాలి అన్ని విషయాలు. క్యారెట్ ఏం వేడిగుందా? కొంచెం చల్లారాలనుకుంటా. చల్లారిస్తాను. చిన్న పెసర వేడి కూడా ఉండకూడదు దీనికి. తినే తిను. గుడ్ గర్ల్. ఇప్పుడు నెక్స్ట్ పంప్కిన్ టైం. విస్కీకి పంప్కిన్. సో ఇలాగా హెల్తీ ఫుడ్స్ అలవాటు చేయండి. ట్రీట్స్ తగ్గించండి. డాగ్స్కి ట్రీట్స్ వేయండి, బట్ ఒక్కసారి డైలీ. సో ఇలాగా వీటి మీదే కొంచెం ట్రీట్స్ లాగా సాయంత్రం అవగానే వస్తాయి కదా, వాటికి మాత్రం హెల్తీ ఫుడ్స్ అలవాటు చేయండి. క్యారెట్ కానీ, పంప్కిన్ కానీ, ఇలాంటివే. బాయిల్డ్ ఎగ్లోని ఎల్లోది ఉంటాయి కదా, అవి తింటాయి మోస్ట్లీ. సో అలాగే హెల్తీ ఫుడ్సే ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.